ఎటువంటి పబ్లిసిటీ కూడా చేయలే అసలుకి. ఏమి చేయకుండా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ రావటం అంటే అది మామూలు విషయం కాదు. మీరు ఎలా నమ్మారు ఈ సబ్జెక్ట్ పైన? అసలు మనకు తెలియదు కదా ఈ సినిమా గురించి. అంటే ఒకటి సన్ పిక్చర్స్ మాకు ఇస్ అన్ ఆన్ గోయింగ్ అండర్స్టాండింగ్. వాళ్ళు చేసే సినిమాలన్నీ మేమే చేస్తున్నాం. సో ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ అండర్స్టాండింగ్. వాళ్ళు ఒక సినిమా తీసి ఇలా కావాలి అని అంటే వీ వర్ రెడీ టు డూ ఇట్. వాళ్ళకి యాక్చువల్లీ లోకేష్ గారు, అనిరుద్ గారు రావాల్సింది, బట్ డ్యూ టు టైమ్ కన్స్ట్రెయింట్స్ రాలేకపోయారు. ఐ థింక్ నెక్స్ట్ వీక్ వస్తారు కూడా. కానీ ఒక నమ్మకం ఉంది. అంటే ఆ డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్, కళానిధి మారన్ గారి జడ్జ్మెంటు, దేర్ ఆల్ పాజిటివ్. సో వెన్ ద టైమ్ ఇస్ గోయింగ్ రైట్ బాగుంటుందనే ధైర్యంతో చేసాం. ప్లస్ ఉంటాం కదా టీంలో కూడా, మేము అందరం కలిసి చేస్తున్నప్పుడు ఆ ధైర్యం కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఏషియన్ సురేష్ అంటే మీ ముగ్గురు కలిసి సినిమా ఏదో సబ్జెక్ట్ ఉంటేనే తీసుకుంటారు. జైలర్ కానీ లాస్ట్ వచ్చింది ఏది అది అసలు పబ్లిసిటీ ఉండదు, కానీ అది చూస్తేనే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంటుంటాయి. అంటే జనం బాగా తెలియగల వాళ్ళు. వాళ్ళకి తెలుసు ఇది మంచిదో ఇది కాదు, వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు ట్రైలర్ చూస్తేనే వాళ్ళకి అర్థమైపోతుంది. మిగతా అంతా ప్యాడింగ్. సక్సెస్ మీట్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు సార్? రేపు ఆయన వస్తారు కదా, నెక్స్ట్ వీక్ విల్ బి డూయింగ్. నెక్స్ట్ వీక్. ఓకే. ఇంకెవరైనా సార్ ఇది అంటే ఇనిషియల్గా ఎలాంటి పబ్లిసిటీ పెద్దగా లేకుండానే ఇప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ ఎన్ని ప్లాన్ చేశారు? ఇప్పుడు ఏమన్నా పెంచే అవకాశం ఉందా? ఐ థింక్ వీఆర్ ఆల్రెడీ ఇన్ అబౌట్ 300 స్క్రీన్స్ అమ్మా. ఆంధ్ర తెలంగాణ కలిపి అబౌట్ 310 or 320 స్క్రీన్స్లో ఉన్నాం. ఇప్పుడు బాగా ఫైట్ ఉంటుంది. టు పుష్ మోర్ స్క్రీన్స్ విల్ డెఫినెట్లీ డూ ఇట్. అనిరుద్ బీజిఎం గురించి బాగా మాట్లాడారు. అంటే జస్ట్ ఈస్ డన్ అన్ అవుట్స్టాండింగ్. థియేటర్ అయితే ఎరప్ట్ అవుతుంది ఆయన సీన్స్లో. రియల్లీ. అంటే దట్స్ వై టెక్నికలీ వన్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం సౌండ్ ఫర్ 2 న్యూ కమర్స్, ఇద్దరు కొత్త వాళ్ళు. వాళ్ళిద్దరిని మనకి హీరో లెవెల్లో చూపెట్టడానికి, అది కూడా డార్క్ లెవెల్లో ఉండి క్లాప్స్ కొట్టేటట్టు తీసి చేయటం అనేది ఇట్స్ అవుట్స్టాండింగ్.